కొరియన్ అంటే కొరియాలో షూట్ చేసిన తాలూకు ఎక్స్పీరియన్స్ ఏంటి? వెరీ బిజీ సార్. వాళ్ళంతా జనాలంతా కూడా వెరీ క్రౌడెడ్, బిజీ, Hmm. ఎక్స్పెన్సివ్, ఈ Hmm. కైండ్ ఆఫ్ థింగ్ అంతా ఉంది సార్. అంటే తక్కువ యూనిట్తో వెళ్ళి చేసాం. Hmm. బట్ మంచి ఏజెంట్ అక్కడ దొరకడం, మంచి ఆర్టిస్టులు ఒక 10 మంది, ఒక 10 మెంబర్స్ కొరియన్ ఆర్టిస్టులే ఉన్నారు సార్ మూవీలో. ఓకే. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇండియాలో కొంత షూట్ చేసాం, అక్కడ కొరియాలో షూట్ చేసాం. సో ఒక కొత్త కల్చర్ అది. యా సార్. ఎలా మన ఆర్టిస్టులతో షూట్ చేయడం ఈజీయా, కొరియన్ వాళ్ళతో షూట్ చేయడం ఈజీయా? వాళ్ళల్లో కూడా వాళ్ళు ఆ థియేటర్ ఆర్టిస్టులనే తీసుకున్నాం సార్. చాలా ఈజీగా అయిపోయింది. యా, కొద్దిగా కష్టం అనిపించింది, కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది ఎప్పుడు. ఓకే. అండ్ ఏడీలు కొంత హీరో కూడా దీంట్లో కొరియన్ మాట్లాడడం అదంతా ఉంది కాబట్టి ఆ ఏడీల్ హెల్ప్ వల్ల కొద్దిగా ఫాస్ట్గానే చేసాం. యా, మంచి ఆర్టిస్టులు సార్, బాగా చేశారు. ఓకే. యా సార్. సో రిలీజ్ దగ్గర పడుతుంది. అవును సార్. హార్డ్లీ మీకు ఎంత 15 days ఉంది. అవును సార్. సో ఏంటి అసలు రిలీజ్ ప్లాన్ ఏంటి, ఎలా అనుకుంటున్నారు అసలు? యా సార్, ఇప్పుడు రేపు సాంగ్ రిలీజ్ ఇప్పుడు అవుతుంది. ప్రస్తుతం అయితే ఓన్లీ తెలుగువే కదా? తెలుగే సార్. తెలుగు స్టేట్స్ వరకే. తెలుగు స్టేట్స్ వరకే సార్. తెలుగు స్టేట్స్. ఇప్పుడు సాంగ్, దాని తర్వాత ఆ ట్రైలర్, వీలైతే ప్రమోషనల్ సాంగ్ కూడా షూట్ చేద్దామనే మూడ్లో ఉన్నాం. సో కొద్దిగా ఈ 15 days కొరియన్ కనకరాజు. మరి కొరియన్ కనకరాజు ఈవెంట్ ఏది కొరియాలో పెట్టట్లేదా? లేదు సార్, కావాలంటే ఆ ఆర్టిస్టులు తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కొరియాలో కష్టం సార్. ఏంటి వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అదే సార్, నెక్స్ట్ ప్లాన్ చేయాలి. అయిపోగానే ఆఫ్టర్ 7th కూర్చొని కథలు ఉన్నాయి సార్, రాసి పెట్టున్నా. దాని కొద్దిగా సరా మావలేనా ఇంకో 3 ఏళ్ళ? లేదు లేదు సార్, లేదా? ఒక 6 months లో స్టార్ట్ చేసేస్తారు. యా సార్.